ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేం కూర అనుకుంటున్నారా? ఇది బీన్స్ కూర. బీన్స్ కొబ్బరి చాలా చాలా మనం ఎప్పుడూ బీన్స్ తెస్తే మనం ఏ బిర్యానీలోకో పులావ్లోకో దాంట్లో వాడేస్తూ ఉంటాం. కానీ ఇలా కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఎక్స్ట్రాడినరీ కూర. అద్దరిపోతుంది. ఇంకా ఎలాంటి పౌడర్స్ వేయకూడదు, ఎలాంటి మసాలా పౌడర్స్ కానీ, ఎలాంటి జీరా ధనియా పౌడర్ కానీ ఏది వేయకూడదు. జస్ట్ మనం బీన్స్ని కొబ్బరిని ఎలివేట్ చేయాలి. నేను ఉల్లిపాయలు వేసుకున్నాను, ఎక్కువ మంచిగా పెట్టుకున్నాను, అలా అన్నీ వేసుకున్నాను. కానీ ఒక పేస్ట్ మాత్రం వేయాలి, అది గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ మూడే వేయాలి, ఇంకా ఎలాంటివి వేయకూడదు. ఆ గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ వేయాలి, అదే కొబ్బరి కూర వేయాలి, అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేయాలి. సో 2 రకాలుగా చేసుకోవాలి మనం, సో దట్ దాని మనకి ఎలివేట్ అవుతుందన్నమాట. చూసారు కదా, నేను మళ్ళీ మీకు చూపిద్దామని నేను మళ్ళీ కొబ్బరి వేసి చూపిస్తున్నాను. సో గ్రైండ్ చేసుకునేటప్పుడు కొబ్బరి వేయాలి, వెల్లుల్లి పచ్చిమిర్చితో, అలాగే ఇలాగ సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేయాలి. సో దట్ మీకు అర్థమైపోతుందని నేను మీకు చూపిస్తాను. అలాగే లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన కొబ్బరి కూరతో చేసిన బీన్స్ కూర అదిరిపోతుంది. ఎప్పుడు రొటీన్గా వేరేగా చేసుకుంటాం, అలా కాకుండా ఇలా చేసుకుని తినండి. అన్నం అంతా మొత్తం దీంతోనే అయిపోతుంది. నిజం చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్ బాక్స్లోకి బాగుంటుంది. చక్కగా పిల్లలకి టిఫిన్ బాక్స్లో చేసి ఇచ్చేసారనుకోండి, అద్దరిపోతుంది. పిల్లలు పక్కన ఉన్న పిల్లలు కూడా తినేస్తారు. ఎందుకంటే అంత తీగా ఉంటుంది, కొబ్బరి తీగా ఉంటుంది కాబట్టి, కమ్మగా ఉంటుంది కాబట్టి ఆ బీన్స్లో బాగా ఎలివేట్ అయిపోతుంది. మంచిగా బాగుంటుంది అనమాట. బీన్స్కి కాంబినేషన్ అద్దరిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చూడండి, చేసుకోండి. నేను లాంగ్ వీడియో పంపిస్తున్నాను, తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇంత టేస్టీ హెల్దీ అయిన కూర మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. తప్పకుండా చేసుకోండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.